ఆర్థిక పరిస్థితి బాగాలేదని కట్టుకున్నవాడే ఓ మహిళను ఆటబొమ్మగా మార్చాడు. కట్టుబట్టలు విప్పి నగ్న చిత్రాలతో ఆన్లైన్ యాప్లలో డబ్బులు సంపాదించమని వేధింపులకు గురి చేశాడు. లక్షల రూపాయలు సంపాదించి పెట్టిన తర్వాత ఓ వీడియో బయటకు రావడంతో ఆ భార్య తనకు వద్దని రోడ్డుపై వదిలేశాడు. దీంతో న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది ఆ బాధితురాలు. అక్కడ కూడా ఆ మహిళకు వేధింపులే ఎదురయ్యాయి. తన బిడ్డలను సైతం ఇదే మురికి కూపంలోకి లాగుతారని కన్నీటి పర్యంతమవుతున్న ఆమెతో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఆధునిక సమాజంలో మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలుగా మారిపోతున్నాయి. డబ్బే పరమావధిగా అన్నదమ్ముల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య, భార్యాభర్తల మధ్య చిచ్చు పెడుతుంది. అలాగే కట్టుకున్న మొగుడే కాలయముడై 3 ముళ్ళేసి 7 అడుగులు నడిచిన భర్తే తనను మురికి కూపంలో దింపి తనను నానా హింసలు పెడుతున్నాడంటూ ఓ వివాహిత మీడియాని ఆశ్రయించింది. ప్రస్తుతం ఆమె మనతో ఉంది. ఆమెను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏం జరిగింది? మీ భర్త నుంచి ఎలాంటి వేధింపులు ఉన్నాయి? మీరు అసలు మీరు మాట్లాడాలా, వీడియో కాల్ చేయాలని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు మీరు చెప్పారు. అది ఎప్పటి నుంచి జరిగింది? అసలు ఎందుకు దీనికి కారణం? కోవిడ్ టైం నుంచి స్టార్ట్ చేసినాం సార్. ఒక యాప్ అనేది తీసుకొచ్చాడు ఆయన, దాని పేరు. ఇందులో కాల్స్ మాట్లాడితే మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పాడు. స్టార్టింగ్ నా నచ్చక నేను చేయను అని చెప్పాను. అప్పటి నుంచి కొట్టాడు, ఫుల్గా కొట్టి చేయించాడు. ఇంకా అదే కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఇంకా పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు. కొంచెం మనీ పరంగా కొంచెం స్థిరపడ్డాక నేను చేయనని చెప్పాను. నేను చేయనని చెప్తే ఫుల్గా కొట్టాడు సార్. ఆ లైఫ్ అనేది నచ్చక నేను ఇంటి నుంచి వచ్చేసాను. లీగల్గా నోటీస్ పంపించాము ఆయనకి, నాకు డివోర్స్ కావాలని చెప్పి. పిల్లలు ఆయన దగ్గరే ఉన్నారు. 2 months అయింది చూసి. పిల్లల్ని చూసేదానికి స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్తే మా స్కూల్లో ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీ వైఫ్ వచ్చింది, పిల్లల్ని తీసుకెళ్ళిపోతుందని. నేను చూడడానికి వెళ్ళాను. లీగల్గా నేను అటు చెప్పాను, లీగల్గానే తీసుకెళ్తాను, నేను పిల్లల్ని నేను తీసుకెళ్ళడానికి రాలేదు, చూడడానికే వచ్చానని చెప్పాను. అక్కడ స్కూల్ దగ్గర కొట్టారు. ఇంటికి తీసుకెళ్ళి చెట్టుకు కట్టేసి తలలో కుట్లు పడేలా కొట్టారు సార్. అసలు ఎందుకు మిమ్మల్ని ఈ మురికి కుప్పలో దింపాల్సి వచ్చింది? అసలు సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతోనేనా? ఏ కారణం? డబ్బు కోసమే చేశారు సార్. డబ్బు కోసమే. డబ్బు ఉంటే చాలా మనిషికి, ఇంకేం అవసరం లేదు. డబ్బులు ఇచ్చిన రోజులు మంచిగానే చూసుకున్నాడు. ఒక వీడియో అనేది బయట వచ్చింది, ఒక 1.5 minute వీడియో. ఆ వీడియో బయట వస్తే నీ వల్లే మా పరువు పోయింది అని చెప్పి, నువ్వు అవసరం లేదని చెప్పి కొట్టాడు. నీ వల్లే, నువ్వు చేయమంటేనే కదా చేశానని నేను చెప్పాను. ఆయన వినిపించుకోలేదు. మీరు ప్రతిఘటించలేదా? ఇట్లాంటివి చేయాలని చెప్పినప్పుడు మీరు ఎందుకు దాన్ని వ్యతిరేకించలేకపోయినారు? చంపేస్తాను, పిల్లల్ని చంపేస్తాను, నిన్ను చంపేస్తాను, లేదు నేను చచ్చిపోతాను, నువ్వు చేయాల్సిందే అని చెప్పాడు. కంపల్సరీ చేయాల్సిందే అని చెప్తే ఇంకే పరిస్థితిలో లేక నేను చేశాను సార్. నాకు 2 ఆడపిల్లలు, పెద్దోళ్ళు అయ్యే కొద్దిగా నాకు భయం పెరిగినట్టే ఏదో ఒకటి వీడియో అనేది బయట వచ్చింది. ఇంక లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది సార్. అంటే ఇప్పుడు మీకు 2 ఆడపిల్లలు అంటున్నారు, అంటే రేపు వాళ్ళ పరిస్థితి ఏంది? దీనిపైన మీకు ఏమనిపించలేదు? దీనిపైన వాళ్ళ పరిస్థితి గురించి ఆలోచించే నేను యాప్ చేయనని చెప్పినందుకే సార్ ఇంత పరిస్థితి తీసుకొచ్చాడు. ఫుల్గా కొట్టాడు, తాగొచ్చి కొడతాడు, చేయకపోతే చంపేస్తానని చెప్తాడు. అంటే మీరు పోలీసులను ఆశ్రయించారమ్మా? వాళ్ళు ఏమన్నా మీకు ఏమైనా చెప్పారా? పిల్లల్ని చూసేదానికి స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొట్టారు. దాని తర్వాత స్టేషన్కి తీసుకెళ్లారు. నేను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని వచ్చి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను సార్. అక్కడ ఇస్తే అక్కడ ఒక ఆయన మెసేజ్ చేశాడు, నా సిచ్యువేషన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నాడు. రాంగ్గా మెసేజ్ చేసి డిలీట్ చేశాడు. నీకు నీ సిచ్యువేషన్ని అడ్వాంటేజ్గా తీసుకొని బ్యాడ్ మెసేజ్ అన్నీ చేస్తా అన్నాడు సార్. నాకు ఎటుపక్క న్యాయం జరగడం లేదు. నాకు నా పిల్లలు కావాలి సార్. యాప్ ద్వారా ఎంత సంపాదించుంటారు? అంటే మీరేమైనా మిగిల్చుకున్నారా? మొత్తం మీ భర్తకి ₹1 రూపాయి కూడా నేను తీసుకోలేదు. నా పర్సనల్ యూజింగ్కి నేను చేసుకోలేదు సార్. పిల్లలకి గోల్డ్, ఆయనకు ఒక ఎఫ్ఐఆర్ ఉంది, ఆ ఎఫ్ఐఆర్కి డబ్బులు పంపించడం అలాంటివే చేసుకున్నాను. ₹1 రూపాయి కూడా నేను పెట్టుకోలేదు సార్. దాదాపు 18 లక్షలు సంపాదించాను సార్. ₹1 రూపాయి కూడా నా పర్సనల్ యూజ్కి నేను పెట్టుకోలేదు. మొత్తం ఆయనే తీసుకున్నాడు. మీ భర్త పేరు ఏం పేరు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది కొత్తకండ్రి, ఆసిపురం మండలం. మా ఆయన పేరు మునిరత్నం రెడ్డి. అంటే పోలీసుల్ని ఆశ్రయిస్తే వాళ్ళు కూడా మిమ్మల్ని వేధింపులకు గురి చేశారని చెప్తున్నారు. అంటే ఎప్పుడు ఆశ్రయించారు? అతని ఊరు? 11వ తేదీ వెళ్ళాను స్టేషన్కి వెళ్ళిన ఆ రోజే నాకు ఆ కంప్లైంట్ దాని మీద నా నెంబర్ రాయించాను. నెంబర్ రాయిస్తే ఫోన్ చేశాడు ఒక ఆయన, కానిస్టేబుల్ రమణ అని. ఆయన నుంచే మెసేజ్లు వచ్చాయి సార్. నాకు నా పిల్లలు కావాలి సార్, అంతే. నాకు నా పిల్లలు ఇస్తే చాలు. అగ్ని సాక్షిగా 3 ముళ్ళేసి 7 అడుగులు వేసిన భర్తే తనను నగ్న
వీడియోలు అలాగే చాటింగ్ చేయమంటూ వేధింపులకు గురి చేస్తూ తనను మురికి కూపంలో దింపాడని చెప్పి ఓ మహిళ కన్నీటి పర్యంతమవుతుంది. ఆమెకు న్యాయం చేయాలని కూడా మీడియాను ఆశ్రయించింది. ఇదే సమయంలో తనకు న్యాయం చేయాలని చెప్పి రక్షక భటులను ఆశ్రయించిన వారు కూడా తమను కాటు వేసే ప్రయత్నమే చేశారని చెప్పి కూడా ఆమె ఆరోపిస్తోంది. అంటే ఓ కానిస్టేబుల్ తనతో చాటింగ్ చేస్తూ తనతో అసభ్యకరంగా మాట్లాడని చెప్పి కూడా ఆమె ఆరోపిస్తోంది. తనకు పూర్తిగా తన పిల్లలకు కూడా తనకు జరిగిన పరిస్థితే జరిగే ప్రమాదం ఉందని గ్రహించి తనకు అందించాలని చెప్పి కూడా ఆమె డిమాండ్ చేస్తుంది. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.